డిఎస్సి మ్యాథ్స్ మెథడ్స్ ప్రపంచవ్యాప్తంగా పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం నిర్వహించే గణిత ప్రతిభాన్వేషణ పోటీ పరీక్ష. ఐఎంఓ రిచర్డ్ ఆర్ స్కెంప్ ప్రకారం భావనలోని రకాలు. 2. బోధనాభ్యసన లక్ష్యాలను సాధించడానికి ఉపకరించు సాధనమే బోధనా పద్ధతి అని తెలిపినది వెస్లీ మరియు స్టాన్లీ. విద్యార్థి స్తూపం, శంకువు యొక్క లక్షణాలను పోల్చుతాడు. ఈ స్పష్టీకరణ దీనికి చెందుతుంది. అవగాహన క్రింది వానిలో సంశ్లేషణ పద్ధతి సూత్రాలు. విశ్లేషణ పద్ధతికి వ్యతిరేక దిశలో ఉంటుంది. తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి తార్కిక నిగమనాత్మక సోపానాలను పాటిస్తుంది. ద్విసంఖ్యామానాన్ని 2 నుండి 2^26 వరకు ఉపయోగించిన భారతీయ వ్యాకరణవేత్త పింగళ.